హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ముఖ్యమైనటువంటి రెండు కీలక పరిణామాలు చోటు చేసుకునే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటి, జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వింగ్తో మీటింగ్, అదే సందర్భంలో చంద్రబాబు రాబిన్ శర్మ టీంతో భేటీ అయ్యి చర్చించుకోవడం. 2027 ఎన్నికలు జరగబోతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు అని ప్రచారం సందర్భంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కోసం ఇద్దరు అడుగులు వేస్తున్నారు. నెంబర్ 1. రెండవది, జగన్ ఇప్పుడు తాజాగా విజయవాడకు సంబంధించిన కార్పొరేటర్ల మీటింగ్లో ఒక కీలక ప్రకటన చేశాడు. 2.0 అంటే ఇంతవరకు చంద్రబాబు 2.0, 3.0, 4.0 అని చెప్పుకుంటారు కదా, అట్లాగా 2.0 చూడబోతున్నారు. కార్యకర్తల్ని ఎలా చూసుకుంటానో చూస్తారు, అట్లాగే మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళ ఎట్లా చేయబోతున్నానో చూస్తారు అన్నటువంటి ప్రకటన జగన్ చేయడం అన్నటువంటిది ఎలాంటి పరిణామం. అలాగే నారా లోకేష్ తాజాగా వాస్తవంగా ఆయన ఐటీ మంత్రి, విద్యాశాఖ మంత్రి, కాకపోతే రాష్ట్ర మంత్రులు వెళ్ళి కేంద్ర మంత్రులను కలవడం అనేటటువంటిది సహజంగా ఉండదు. కానీ ఆయన కేంద్ర మంత్రులను వరుసబెట్టి మీటింగులు అవుతూ ఉండటం ముఖ్యమంత్రులు చేసే పని. సాధారణంగా డిప్యూటీ సీఎంలు కూడా చేయరు, ముఖ్యమంత్రి వెంట పెట్టుకుని డిప్యూటీ సీఎంని తీసుకెళ్తారు. అలా కాకుండా ఒక మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎంపీలను వెంట పెట్టుకుని సదరు కేంద్ర మంత్రులందరినీ కలవటం అంటే రాబోయే రోజులలో రాజకీయ పరిణామంలో తనే కీలకమని చెప్పదలుచుకున్నారా, ముఖ్యమంత్రి స్థానం వైపు అడుగులు వేసే దిశగా ఈ నడక అన్నటువంటిది కేంద్ర మంత్రివర్గం దగ్గర అవుననిపించుకునేటటువంటి ప్రయత్నమా, ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలు? అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి తాజాగా ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాతో భేటీ కావటం, అట్లాగే చంద్రబాబు గారు ఈ రాబిన్ శర్మ టీంతో భేటీ కావడం, ఈ రెండింటిని ఏ కోణంలో నుంచి చూడాలి? ఇది సహజం అనుకోవాలా, లేదా ముందస్తు ఎన్నికలు పార్లమెంట్కి జరుగుతాయి అన్న ప్రచారానికి ఊతం అనుకోవాలా? బీజేపీ వర్గాలేమో ఎట్టి పరిస్థితుల్లో 2027 ఫిబ్రవరి మార్చిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నమాట వాస్తవం. సరే, ఇది ప్రాక్టికల్గా సాధ్యం అవుతుందా కాదా అన్నది ఇప్పుడు పార్లమెంట్లో ఏ బిల్లులు పెట్టేదాన్ని బట్టి, అలాగే జనాభా సేకరణ జరగాలి, తర్వాత మళ్ళీ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి జనాభాను బట్టి. ఈ రెండు అయిపోతే కానీ జమిలి ఎన్నికలకు పోయే అవకాశాలు ఉండవు. అందువలన జరుగుతాయా లేదా అన్నది పక్కన పెడితే జరుగుతాయి అని వీళ్ళు నమ్ముతున్నారు. మరి దాన్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని వస్తాయేమో అని నమ్ముతూ వాళ్ళ రాజకీయ వ్యూహాలు వాళ్ళు పన్నుకుంటున్నారని చెప్పుకోక తప్పదు. సరే, వస్తాయి అని అనుకొని మరి ఏం రాజకీయాలు చేయబోతారు ఇద్దరు? ఇక్కడ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సరే, సోషల్ మీడియా అంటే ఇవాళ ఏమైపోయిందని ఉన్నవి లేనివి కల్పించేసి ఇవాళ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారానికి తెరలేపారు. జనము ఇవాళ టీవీల కంటే సోషల్ మీడియాలే ఎక్కువ చూస్తున్నమాట వాస్తవము. ఎక్కడ వాళ్ళు చెప్పేటువంటి అంశాలు నమ్మేస్తారేమో దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రతి రాజకీయ పార్టీ భావిస్తున్నది. ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియా యొక్క వింగులు ఏర్పాటు చేసుకుంది. అందువలన ఏమైపోయింది, ఆయన రాగానే సోషల్ మీడియాలో విపరీతంగా ఏమేం ప్రచారాలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో, మరి దానికి కౌంటర్ సరిగా చేయలేనప్పుడు ఖచ్చితంగా ఆ వింగ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది మీద కేసులు పెట్టడం, ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వింగ్కి సంబంధించి కొంతమంది ధైర్యం లేకపోవటం, ఆ కేసులు పెట్టడం వలన భయపడ్డారు. ఇవన్నీ సర్దుబాటు చేసుకోవాలంటే ఆయన మీటింగ్ పెట్టక తప్పదు, పెట్టి ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వ్యూహం ప్రకారం ఆయన పోతాడు. ఎవరితో మీటింగ్లు కావాలా, ఏం చేయాలా, ఏం జరగబోతున్నది అని. ఇప్పుడు నారా లోకేష్ కూడా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో కలవబోతున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి. ఇక్కడ వ్యూహాలు ప్రతి వ్యూహాలు మధ్య రాజకీయాలు నడుస్తాయి, వాస్తవం అది. ఏది ఎవరికి కూడా స్పష్టమైన ఆలోచన ఉందా లేదా అన్నప్పుడు
మరి స్పష్టమైన ఆలోచన ఉన్నప్పుడు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు సరిగా ఉన్నాయా అంటే ఏమున్నాయి? ఎవరో కింది స్థాయి వాళ్ళు చెప్పేటి నమ్ముతున్నారు. ఏదో జరిగిపోతున్నదని ఆందోళన చెందుతున్నారు. అసలు ప్రజాభిప్రాయం ఎలా ఉంది అన్నది సరిగా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఎవరు రాజకీయ పార్టీలు ఉన్నాయి. అరిచికి పెట్టినా కూడా అయ్యా బాబు ఇది కరెక్ట్ కాదు అని ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే కూడా వినే పరిస్థితులు లేరు రాజకీయ నాయకులు. తెర మీదకి అనవసర విషయాలన్నీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూసాం కదా, డిప్యూటీ సీఎం తర్వాత లేదు సీఎం అన్నారు, ఈలోగా జనసేన వాళ్ళు సీఎం అన్నారు పవన్ కళ్యాణ్. ఇవన్నీ సరే సందర్భమా సందర్భం అంటే అనవసరం కదా. ఇక్కడ ఇప్పుడు అనవసర విషయాలు తెర మీద తీసుకొచ్చి సోషల్ మీడియాలో అవన్నీ మూవ్ చేసుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది? ఒక అడుగు నేను ఇప్పుడు సరే మీరు అడిగిన దానికంటే ఇంక ముందుకు వెళ్ళినప్పుడు లోకేష్ గురించి మాట్లాడుకోవాలి, తప్పదు. నాకున్న పక్కా సమాచారం మేరకు అమిత్ షా గారు ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. పక్కా సమాచారం నాకైతే ఉంది, ఢిల్లీ వర్గాల నుంచి ఉంది. మీరు ఎందుకు నారా లోకేష్ను తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు? ఇది సమయం కాదు. నంబర్ 2, మొత్తం ఈ కార్యకలాపాలన్నీ కూడా సెంటర్ పాయింట్ ఎందుకు అయ్యాడు అతను? ఈవెన్ బీజేపీ వర్గాలు కూడా ఏదైనా ప్రభుత్వంలో పనులు కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితిని మీరు ఎందుకు తీసుకొచ్చారు అని అడిగిన తర్వాతనే తగ్గారు అన్నది కూడా మనకు కూడా కనిపిస్తున్నది ఆ రిజల్ట్ దాని తర్వాత. అయితే ఇప్పుడు మీరు ఏం ప్రశ్న వేశారంటే, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు ఆయన, ఒక శాఖకు అదే 1-2 శాఖలకు మంత్రి, మరి ఆయన అందరూ కేంద్ర మంత్రులతో కలుస్తున్నారు, మరి దాని అర్థం ఏంటి అని. కరెక్టే, ఇది ఎవరైనా ప్రశ్నించాల్సినటువంటి అంశమే. ఇది ఆయన శాఖలకు సంబంధించిన మంత్రులతో కేంద్ర మంత్రులతో కలవడం వేరు, ఇతర శాఖల మంత్రులను కలవడం వేరు. అయితే ఆయనకు పార్టీ బాధ్యత ఉంది, ఇంకా పార్టీ బాధ్యత నుంచి తప్పుకోలేడు. ఆయన జనరల్ సెక్రటరీ పార్టీకి. సో పార్టీ తరఫున కూడా నేను వెళ్ళి ఏదైనా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఇతర మంత్రులతో అంటే ఇతర కేంద్ర మంత్రులతో కూడా నేను మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఇంకా పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఆయన ఫాలో కాక తప్పదు. అలా అవుతున్నారు. అలాగే చాలా మందికి ఏముంది, ఇంకా రెండో విషయం ఏమో రాబోయే కాలంలో ఆయన ముఖ్యమంత్రి అవుతాడేమో, ఆయన కనుసన్నల్లో మనం ఉందాము, ఆయనకు మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఏమిటి అని చెప్పి భావించి కూడా ఉండొచ్చు. ఆయన వస్తున్నాడంటే పరుగులు తీయచ్చు. నాకు ఒక మంత్రి చాలా క్లియర్గా చెప్పాడు, చాలా సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఉన్న మంత్రి ఆయన. నేను కూడా ఇంత సీనియర్ అయి ఇప్పుడు మంత్రిగా ఉంటూ నేను కూడా ఏదైనా అంటే ఆయన డిపార్ట్మెంట్ సంబంధించి తుది నిర్ణయాలు ఏమైనా తీసుకోవాల్సి వస్తే లోకేష్ వెళ్ళి సంప్రదించాల్సిన పరిస్థితి వచ్చింది. సిగ్గుపడుతున్నాడు నాతో. ఏం చెప్పాలి, నేను ఎవరికి చెప్పుకోవాలా? మరి ఇక్కడ ఇది ఎప్పుడు అమిత్ షా గారు రాకముందు నాకు చెప్పిన అంశం. తర్వాత నేను గమనించాను ఏంటి అని, ఒక ముఖ్యమైన విషయంలో తను వెళ్ళి లోకేష్ గారి దగ్గర కూర్చొని అప్పటి వరకు ఆయన వెళ్ళలేదు, తర్వాత వెళ్ళాడు. అంటే ఇక్కడ ఎవరైనా ఆత్మ చంపుకొని మనసు చంపుకొని వెళ్ళకూడదు అనుకున్నా కూడా వెళ్ళే పరిస్థితులు అక్కడ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు చెప్పనా? పనులు చేసేది ఎవరు? ఆఫీసర్లు, అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, సెక్రటరియట్, ఆ శాఖలకు సంబంధించిన కార్యదర్శి. ఫైల్ ఎక్కడ పోయినాక ఏమవుతున్నాయి? లోకేష్ గారికి పోవాలి అని సీఎంఓ నుంచి ఆదేశాలు వస్తాయి. ఈ ఫైల్ అక్కడ పోయింది, లోకేష్ దగ్గరికి అనుకో. ఈ మంత్రి వెళ్ళి లోకేష్తో డిస్కస్ చేయకపోతే ఆ ఫైల్ అక్కడే ఉండిపోతే రాదు. ఈ
ఈయన ఏం చేస్తాడు, ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఆ ఫైల్ బయటికి రావాలి అంటే, దాని నిర్ణయం జరగాలి అంటే పోక తప్పదు అని నేను భావిస్తున్నాను. అందువల్ల పోతున్నారు అని. మరి ఇది ఎంతవరకు బ్రేక్ పడుతుంది? ఓకే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ జమిలి ఎన్నికలు 27లో వస్తే అంతకు ముందే తను తప్పుకొని లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారా అనేది కూడా చర్చ నడుస్తుంది ఇవాళ. కానీ నాకున్న పక్కా సమాచారం వరకు కేంద్రంలోని బీజేపీ నాయకత్వము లోకేష్ గారిని జమిలి ఎన్నికల లోపల ముఖ్యమంత్రిగా చేస్తే అంగీకరించరు అన్న సమాచారం నాకుంది. అది స్పష్టంగా చెప్పినట్టు కూడా సమాచారం చెప్పారు, లేదో నేను చెప్పలేను, కానీ వాళ్ళ వర్గాల నుంచి మాత్రము అంగీకరించేము, చంద్రబాబు నాయుడు గారే ఉండని, నెక్స్ట్ ఎన్నికల్లో మా వ్యూహం మారుతుంది, మేము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వెళ్ళబోతున్నాము, దానికి సంబంధించిన స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నాము అంటే ఏమి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆయననే వాళ్ళ పాలసీ అది నిర్ణయించుకొని ఉన్నారు ఆల్రెడీ ఇంతకు ముందే. ఇవాళ కొత్తగా కాదు అది ఆ పాలసీ. అటు రెడ్లు ఇటు కమ్మ ఇద్దరు వద్దు, కాపు సామాజిక వర్గం ముఖ్యమంత్రి కావాలి అంటే, ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో బీజేపీలో ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళిన నాయకుడు ఎవరు లేరు. ఏదో అనుకున్నారు కన్నా లక్ష్మీనారాయణ, ఆయన ఏదో పెద్ద తప్పు చేశాడు, తెలుగుదేశానికి వెళ్ళిపోయాడు. సోమవీరాజు అనుకున్నారు, ఆయన తప్పులు అంతకంటే ఎక్కువ తప్పులు చేశాడు, పక్కన పెట్టారు. ఇంకా నెక్స్ట్ కాపు సామాజిక వర్గంలో ఉంటే ఇంకా కనిపించడం లేదు పార్టీలో. కాబట్టి కొంచెం పవన్ కళ్యాణ్ గారిని దారిలోకి తెచ్చుకుంటే, ఆయన సబ్జెక్టు బాగా నేర్చుకోగలిగితే ఆయన ముందు పెట్టచ్చు అనుకున్నారు. ఆయనకు సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్పారు. ఆయన తరోగా డిపార్ట్మెంట్ వ్యవహారాలు అన్ని కాముగా ఆయన స్టడీ చేస్తూ మెచ్యూరిటీ డెవలప్ చేసుకుంటున్నాడు. నో డౌట్ మెచ్యూరిటీ వస్తున్నది అతనికి. అలాంటి పరిస్థితుల్లో కంట్రోల్ అనేది బీజేపీ ఉంటుంది కాబట్టి అతను చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏం చెప్పబోతున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని చేశాము, ఇక్కడ రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగానే పవన్ కళ్యాణ్ గారిని ముందుగానే ప్రకటించి మనం ముందుకు వెళదాము అని చెప్పబోతున్నారని నాకు తెలిసింది. ఇక్కడ మీ అబ్బాయిని ఇక్కడ అంగీకరించే పరిస్థితి ఇప్పట్లో అయితే లేదు. నెక్స్ట్ టర్మ్ అలా వెళ్దాము. లేదు ఒకవేళ దానికి ఇష్టపడకపోవచ్చు, కొడుకుకు అవకాశం తప్పిపోతుందని ఆలోచన చెయ్యొచ్చు. గతంలో కూడా ఆయన ఏం చేశాడు, మోడీ గారు ఒకసారి వచ్చారు, రెండోసారి ఇంకా రాడు, కాంగ్రెస్ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రాబోతున్నదని ఎవరో నివేదిక ఇచ్చారని, ఆ నివేదిక ఆధారంగా తను బీజేపీని వదులుకొని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. అది ఒక మీడియా సంస్థ అధినేత ఆ నివేదిక ఇచ్చాడని తర్వాత నాకు తెలిసింది. ఆ మాట అంటే మీడియా అధినేత ఇచ్చాడా అనేది కాదు, నాకు రిపోర్ట్ వచ్చింది, సర్వే రిపోర్ట్లన్నీ వచ్చాయి, సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుందని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే నాతో అన్నారు. నువ్వు తప్పు చేస్తున్నావే, ఎందుకు బీజేపీని వదులుకుంటున్నావని నేను వెళ్ళి అడిగాను. అప్పుడు ఆ మాట చెప్పాడు నాకు, లేదు రాదు అని. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన అలాంటి తప్పుడు అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ వేస్తే ఏంటి అన్నప్పుడు ఇక్కడ ప్రధాన పాత్ర ఇక్కడ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రజల కూటమి అంటే ముగ్గురు, ఈ ముగ్గురు మీద అసంతృప్తి వచ్చింది, అంటే కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి వచ్చింది అనుకోండి. ఆల్టర్నేట్ ఎవరు? కాంగ్రెస్ ఉందా? కాదు. ఎట్టి పరిస్థితుల్లో షర్మిల ఆర్చికి పెట్టుకున్న అది ఆల్టర్నేట్ కానే కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేట్ జగన్మోహన్ రెడ్డి, నో డౌట్. సో జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని ఆలోచిస్తారు, కానీ రేపు ఎన్నికలు వస్తే ఆల్టర్నేట్లో షర్మిలకు ఓటేయాలని ఎవరు అనుకోరు. సో జగన్మోహన్ రెడ్డి ఆల్టర్నేట్ కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్టర్నేట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ ఎలా బలహీనపరచాలా, బలహీనపరచడం వలన ఎవరికి లాభం, నేనైతే చెప్తున్నాను అది బలహీనపడడం వల్ల బీజేపీ జనసేన కూటమికి లాభం జరుగుతుంది. ఎందుకు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. లేకపోతే ఏమైతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెడతాడు, చూడు ఆల్టర్నేట్ అదే, దానికి ఆల్టర్నేట్ తెలుగుదేశమే, మేమే బలము, మాదే బలం ఎక్కువ, మీదేం లేదు, జనసేన ఏం లేదు, బీజేపీ ఏం లేదు అంటాడు. అందుకని ఈ మొత్తం స్ట్రాటజీ వ్యవహారంలో అటు తిప్పి ఇటు తిప్పి జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలని బీజేపీ భావిస్తున్నది. ఫైనల్గా నిర్ణయాలు కూడా తీసుకున్నది.
అతనికి ఎలాంటి సపోర్ట్ కూడా 0.1 కూడా ఇప్పుడు లేదు బీజేపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు ఈ నిమిషం వరకు. తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పలేను. అందుకనే విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పుకొని బయటికి వెళ్ళిపోతున్నారు. బీజేపీకి చెప్పి ఆయన వెళ్ళాడు, నో డౌట్. ఇలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి ఊహం ఏంది? ఉత్తరోత్సాహంతో రాజశేఖర రెడ్డి గారు ఎలా ఇరుక్కుపోయి ఇవాళ ఆయన 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 పేరు మంచిగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఇరుక్కోవడం వల్ల ఎలా డ్యామేజ్ అయ్యాడో చంద్రబాబు నాయుడు గారు కూడా పుత్రోత్సాహం అంటే అత్యంత పుత్రోత్సాహం కూడా కరెక్ట్ కాదు. ఆ లైన్లో మాత్రం వెళ్తే ఆయన కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వస్తాయి. ఏంటి జనసేన బీజేపీ దూసుకెళ్ళిపోయి జగన్మోహన్ ఆల్టర్నేట్ కానప్పుడు నువ్వే ఆల్టర్నేట్ రావయ్యే రంగం లేకంటే తెలుగుదేశం పార్టీ నిలువున చీలిపోతుంది. ఎందుకు చెప్పనా? నాతో కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి అతి ముఖ్యమైన నాయకులు మాట్లాడుతూ మేము నమ్మటం లేదు ఈయనను, ఒకప్పుడు నమ్మాము. మొన్న ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధానాలు నచ్చక మేము సమర్థించాము, ఆర్థికంగా సహాయాలు చేశాము. ఇప్పుడు ఈయన బీజేపీని కాదని పక్కకి వెళితే మేము బీజేపీకి అయినా సమర్థించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ చంద్రబాబుని సమర్థించము అనేటువంటి పద్ధతులకు ఇవాళ ఆ సామాజిక వర్గం వాళ్ళు వచ్చారు. అందువల్ల ఆ పార్టీ చీలే అవకాశం ఉంటుంది ఏ మాత్రం ఆయన తప్పుటడుగు వేస్తే నేను అనుకుంటున్నాను. రైట్. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటిది స్థానిక ఎన్నికల లాంటి చోట్లన ఇప్పుడు జరిగినటువంటిది డిప్యూటీ చైర్పర్సన్స్, మేయర్స్, లేకపోతే డిప్యూటీ మేయర్స్ ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని ఏవైతే ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చినాయో వాటిట్లలో భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ ఇటు లాక్కున్నారు. అయితే ఇందులో తెలుగుదేశం గెయిన్ అయ్యింది కానీ జనసేన, భారతీయ జనతా పార్టీ వీటిట్లో పాత్ర లేదు. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదా, తెలుగుదేశం వాళ్ళని వెంట పెట్టుకెళ్ళలేదా? వాళ్ళు ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ చేసింది అంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బెదిరించి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చింది. అది చట్టానికి విరుద్ధము, అన్ని న్యాయ సూత్రాలకు విరుద్ధము. వాటిని ఎందుకు సమర్థిస్తారు? జనసేన బీజేపీ చేసుకుంటే అంతే. మేము వేలు పెట్టాం అందులో. రేపొద్దున ఆ మరక ఇళ్ళకు కూడా అంటుకుంటుంది కదా. అందుకని వాళ్ళు వేలు పెట్టలేదు, వదిలేశారు. నువ్వు చేసుకుంటే చేసుకోలేకపోతే ఊరుకో అని ఆయనకే వదిలేశారు. సరే, ఆయన చేయాల్సిందని చేసాడు. ఎక్కడెవరైనా కూడా కొట్టాలి, ఏం చేయాలి, బెదిరించుడు, కేసులో వ్యవహారాలు, డబ్బులు ఇచ్చుడు అలాంటివి చేసుకొని ఏదో తీసుకొచ్చుకున్నాడు. అందుకని మళ్ళీ ఎన్నికలు రాబోతాయి లోకల్ బాడీస్ కాబట్టి ఏదో వాళ్ళంతా వచ్చేస్తే మళ్ళీ ఏదో గెలిచిపోతాము అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇవాళ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిది అప్పర్ హ్యాండ్ అయినా కూడా, కూటమి అప్పర్ హ్యాండ్ కాకపోతే కూడా బీజేపీ, జనసేనలు దాని నష్టంగా భావించవు. వాళ్ళ టార్గెట్ నెక్స్ట్ అసెంబ్లీ, వాళ్ళ టార్గెట్ నెక్స్ట్ పార్లమెంటు, వాటికి వెళ్తారు. ఇది పూర్తిగా వీళ్ళకే వదిలేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం చేసుకుంటావో చేసుకోమని నేను అనుకుంటున్నాను. ఏదో ఒకటో రెండో అక్కడో ఒక చోట, ఇప్పుడు జనసేన బలమైన చోట ఎక్కడో ఒక అభ్యర్థి ఉంటాడు, పెట్టుకుంటారు. బీజేపీ చోట ఎక్కడో ఒకరో ఇద్దరు పెట్టుకుంటారు తప్ప వాటి మీదనే పెద్దగా ఫోకస్ చేసి వాటిని స్వాధీనం చేసుకోవాలని అనేటువంటి ఆలోచనకి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళ టార్గెట్ అయితే అదే రాబోయేటువంటి ఎన్నికల్లో. అందువల్ల వాళ్ళకి ఏమిటి, దానివల్ల ఎవరైతే ఉంది ఓడిపోతే ఉంది, ఎవరుంటే ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఇప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు ఉంటారు, రేపు పోతారు, పార్టీలు మారుతారు. అక్కడ ఈ ఫిరాయింపుల చట్టం సక్రమంగా లేదు కదా లోకల్ బాడీస్ విషయంలో. ఎవరేం మారిపోయి చైర్మన్లే మారిపోతే దిక్కులేని పరిస్థితి ఇక్కడ పార్టీ మారుతుంది. అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ అప్పుడు గ్రౌండ్ లెవెల్లో బలహీనం అవుతాయి కదా. ఇప్పుడు అందుకనే ఆ పాయింట్లో గ్రౌండ్ లెవెల్లో బలహీనం అవుతాయి అని అనుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం భావిస్తున్నారంటే రేపు పొద్దున జరిగేటువంటి ఎన్నికల్లో, అంటే జమిలీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా బీజేపీ ఇమేజ్ అనేది దేశవ్యాప్తంగా దాని ఇమేజ్ అయితే ఏమాత్రం తగ్గదు, ఇంకా పెరుగుతుందని వాడు భావిస్తూ
రెండవది ఆల్టర్నేట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ, బలహీనపరిస్తే ఆ క్యాడర్ అంతా కూడా ఎటువైపు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి వైపు వస్తుందా? మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీకి బలహీన పడితే ఆ నాయకులు క్యాడర్ అంతా కూడా 90% బీజేపీ వైపు వెళ్తారు, జనసేన వైపు కూడా వెళ్ళరు. ఇవాళ ఎందుకు రెడ్డి సామాజిక వర్గాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టాలనే దాని మీద పూర్తిగా ఎక్సర్సైజ్ ఎందుకు జరుగుతున్నది, ఎందుకు చేస్తున్నది బీజేపీ ఆ పని? అదే కారణం. జగన్మోహన్ రెడ్డి పార్టీని బలహీనపరచాలనేదే కారణం. రైట్. అంటే ఆ లెక్కనైతే ఇంతకుముందు పురంధేశ్వరిని పెట్టారు, అంటే తెలుగుదేశాన్ని బలహీనపరచడానికి పెట్టినట్ట. అంతే. ఇప్పుడు అతను దిగి ఎందుకు వచ్చాడు, పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? ముందు అలా లేడు కదా, తర్వాత ఎందుకు పొత్తు కుదిరింది? పొత్తు కుదిరిన తర్వాత ఇప్పుడు ఆమెతో అవసరం లేదు కదా. ఇంకా ఇప్పుడు అట్లని కమ్మ సామాజిక వర్గాన్ని దూరం పెడతారని అనటం లేదు. రెడ్డి సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గాన్ని ఈక్వల్ గానే చూస్తారు, అనేక పదవులు ఇస్తారు. ఆమెకు కూడా ఏదో ఒక పదవి ఇస్తారనే సమాచారం అయితే ఉంది, మంత్రి పదవి ఇవ్వకపోయినా కూడా ఇద్దరిని చూసుకుంటారు. కాకపోతే వాళ్ళ విధానం, వాళ్ళ యొక్క నిర్ణయం కాపు సామాజిక వర్గం ముఖ్యమంత్రి అన్నది టార్గెట్ మాత్రం మారదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడున్న రాజకీయాలు ఏమో రేపొద్దున ఎలాంటి రాజకీయాలు కొత్తగా వస్తాయో మనకు తెలీదు, కేంద్రంలో ఎలాంటి పరిణామాలు వస్తాయో తెలీదు, ఎమ్మెల్యే ఎన్నికల్లో పరిణామాలు మారుతాయేమో తెలీదు. ఇప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి మారే అవకాశాలు ఉన్నాయి, అప్పుడు జనం ఏం ఆలోచిస్తారో తెలీదు. కాకపోతే వ్యూహాలు అన్నటివి, ప్రతివ్యూహాలు అన్నవి ఎప్పుడు నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉన్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే. రైట్. ఫైనల్గా జగన్ ఇవాళ మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో జగన్ 2.0 చూస్తారు, ఇప్పటిదాకా మీరు చూడనటువంటిది. అది ఏంటయ్యా అంటే, ఇంతవరకు జనం కోసం తప్పించాను, ఇప్పుడు కార్యకర్తల కోసం తప్పిస్తాను, మీకు వచ్చే కష్టాన్ని, మిమ్మల్ని కష్టం కలిగించే వాళ్ళ అంతు తేలుస్తానని చెప్తున్నాడు. ఏమంటారు? ఇప్పుడు అందరు పడుతూ అందరు వెళ్ళిపోతూ ఉంటే ధైర్యం ఇవ్వాలన్నప్పుడు అలాగే చెప్తారు. చెప్పక తప్పదు కూడా. ఎందుకు జరిగింది అది? 5 సంవత్సరాల పాటు నువ్వు కార్యకర్తలను, ఓమోస్తరు కార్యకర్తల్ని నువ్వు అపాయింట్మెంట్లు ఇచ్చావా, కలిసావా, వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నావా? లేదు కదా. బాయిలో కపలా కూర్చొని ఎవరో ముగ్గురు వచ్చి నీకు చెప్తే అయ్యే నిజాలు అనుకొని, ఈవెన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా దూరం పెట్టి నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసి, నేను జనం కోసం చేసిన ఆ జనమే నీకు 11 సీట్లు ఇచ్చాడు. జనం కోసం ఏం చేసినట్టు ఇక్కడ కార్యకర్తలు విస్మరించావని ఇదే కనపడుతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడే ఆలోచన వచ్చింది, అరే నేను తప్పు చేశాను అని అనుకుంటున్నాడేమో. కార్యకర్తల్ని ఎంకరేజ్ చేయాలి. కార్యకర్తలు లేని పార్టీ ఎక్కడ ఉందండి? ఏ రాజకీయ పార్టీకైనా గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్, అట్లా ఇట్లా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క బలమే వాళ్ళను వదిలేసేసి నేనేదో జనానికి మేలు చేసేస్తున్నాను, వాళ్ళకు బటన్ నొక్కేస్తున్నాను, రేపు పొద్దున వచ్చి క్యూలో నిలబడి నాకు ఓట్లు వేస్తారు, కట్టలు జనాలు వచ్చాయని భావించాడు ఆయన. మరి ఏం చెప్తాను దానికి? కార్యకర్తలు ఏం చేశారు? కార్యకర్తలు ఎంతమంది సఫర్ అయ్యారు దానివల్ల? ఇప్పుడు కూడా సరే, ఎన్ని చెప్పినా కూడా మేము కక్ష సాధింపు ధోరణి పాటించలేదు అని చెప్తూ ఉన్నా, మరి కక్ష సాధింపు ధోరణితో ఈ ప్రభుత్వం పనిచేయడం లేదా? వైఎస్ఆర్సీపీ వాళ్ళ విషయంలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? సీఎంఓలు కానీ, మంత్రులు కానీ, లేకపోతే డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గం అనేవాళ్ళు ఏదైనా పనుల మీద వస్తే మీరు అంత సులభంగా చేయడానికి వీలు లేదు అని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చి ఉన్నారట. లోపలికి అపాయింట్మెంట్ అంటే ఆఫీసర్ కాదు, లోపలికి కూడా రమ్మనటం లే, వాళ్ళకి మాట్లాడడానికి కూడా వాడు భయపడుతున్నాడు. మరి దీనేమంటాం? కక్ష సాధింపు కాదు అది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఇవ్వకపోతే ఎందుకు ఆయనతో పాటు ఉంటారు వాళ్ళు? నేను మళ్ళీ వస్తాను చూసుకొని మళ్ళీ వాళ్ళ సంగతి తెలుద్దాం అంటున్నాడు. నమ్మాల దాన్ని కూడా, ఎందుకంటే ఆయన అలా చెప్పినప్పుడు వాళ్ళు నమ్ముతారా లేదని చూడాలి. నేను ఎక్కుతాను పిక్తాను అంటే చట్టానికి వ్యతిరేకంగా ఏమి ఎక్కుతారు, ఏం పిక్తారు? ఏదైనా చట్టము వ్యవహారాలు ఉంటాయి. ఇక్కడ అంత సులభం కాదు కదా. ఏమైనా ఫ్యాక్షన్ అయితే
అరే మా విలేజ్లో నువ్వు గట్టు తగాదు ఉంది వాడిని చావగొట్టండి లేకుంటే వాడిని మర్డర్ చేసి పాడుతొబ్బండి అంటారు, అది వేరు. ఆ భయం వేరు. ఇది వ్యవస్థ, ఇది ప్రభుత్వం, పరిపాలన, చట్టాలు, పోలీసులు అంత సులభంగా మనము 0.2 వస్తే మొత్తం తెలుగుదేశం శ్మశానం చేసి పాడుతాం అని చెప్పగలిగితే నమ్ముతారు ఎవరిన ఈ కాలంలో? ఎవరు నమ్మరా? ఒకవేళ ఆయన చెప్పినా కూడా నేను నమ్మరని నేను అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవైపున లోకేష్ ఢిల్లీ టూర్, మరోవైపున జగన్ తాడేపల్లి టూర్. ఈ రెండు రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం చూపెడతాయి అన్నటువంటిది రాబోయేటటువంటి రోజులలో జరగబోయే రాజకీయాలు మనకి స్పష్టం చేస్తాయి.